నైట్ మార్కెట్ ఇన్ దుబాయ్. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంది. ఇది ఇదంతా నైట్ మార్కెట్. ఇది అందరూ ఫుడ్ తింటారు చూడండి. మొత్తం కాలుస్తున్నారు చికెన్, ఫ్రెష్ చికెన్. ఇవన్నీ ప్యాంట్స్. ఆఫర్ హౌ మచ్ బ్రదర్? 35 dirhams. 35 dirhams ప్యాంట్ ఆర్ టీ షర్ట్? మాషాల్లా, గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ పర్ఫ్యూమ్లు అమ్ముతున్నారు. ఈమె అమ్ముతున్నది పర్ఫ్యూమ్లు మొత్తం. హౌ మచ్ దిస్ వన్ అయితే? You choose 3 pieces, 50 dirham. 3 pieces, 50 dirhams. If we buy 1 piece, how much? 20 dirhams one perfume. If you buy రియల్ చెట్లు, ఆర్టిఫిషియల్ కాదు. మళ్ళీ దీంట్లో ఉన్న చెట్లన్నీ రియల్ చెట్లు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ కావు. అవన్నీ గడ్డి కూడా ఉంది. మీకు గడ్డి చూస్తే ఏర్పడుతుంది. పచ్చ గడ్డిది, ఎంత గడ్డి, నిజమైన గడ్డిదా, డూప్లికేట్ది కాదు. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో చూడు బండలు పెట్టిరు. సేమ్ మన బండలు ఎట్లున్నాయి చూడు, మొత్తం రియల్. ఇది చేపలు చూసారు ఎట్లా ఉన్నాయి, ఎంత నాణ్యంగా ఉన్నాయి చూడండి. వాటరు. ఇది వచ్చేసి మన బుర్జుమాన్ మెట్రో స్టేషను. బుర్జుమాన్ మెట్రో స్టేషన్ ఎగ్జిట్ 4. ఇది ఎగ్జిట్ 4 వచ్చారంటే ఇది మార్కెట్ మొత్తం నైట్ మార్కెట్. ఇదంతా వింటర్ బాబు, వింటర్ సీజన్ ఇదంతా. ఓకే, వింటర్ కోసము వీళ్ళు స్పెషల్గా అరేంజ్ చేసారు. ఇక్కడ మన మసాజ్ చైర్లు కూడా పెట్టారు. ఇది మసాజ్ చైర్ ప్రైస్ ఎంతనో తెలియదు. మినిమం ఎంత అంటే 5 dirhamsకి 5 minutes ఉన్నది. 5 dirhams 5 minutes, 5 dirhamsకి 5 minutes, 10 dirhamsకి 15 minutes అంట. We can put coins also. Coins we can. Only notes. Coins వేస్తున్నాడు అట, ఓన్లీ నోట్స్ వేయాలా. ఓకే, ఉన్న చూడు మొత్తం కాయిన్స్ నాట్ అలౌడ్, ఓన్లీ నోట్స్. 5 dirhams 5 minutes, 10 dirhams 15 minutes అట్లున్నాయి చూడండి ప్రైజ్లు. అందరు రిలాక్స్ అవుతున్నారు. అన్ని షాపులు, ఫుడ్కి సంబంధించిన షాపులు ఉన్నాయి, ప్లస్ బట్టలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. కోంబో మిల్ 22 dirhams. ఇదేమో చైనీస్ రెస్టారెంట్. ఇది చైనీస్ది. ఇవేమేమో ఉన్నాయి ఇలా ఫుడ్. మక్క కంకిలు కాలుతున్నారు. హాయ్ మక్క కంకిలు కాలుతున్నారు వీళ్ళు. ఇదంతా జ్యూస్లు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఫుడ్ వాళ్ళది. వాట్ ఈస్ దట్? ఇది ఒక జ్యూస్ ఉన్నది. ఐ లవ్ యూ దుబాయ్ అట. ఇది థాయ్ లెమన్ ఐస్డ్ గ్రీన్ టీ. ఇదేమో బార్బిక్యూ, శ్రీము బార్బిక్యూ ఉన్నది, బీఫ్ ఉంది, చికెన్ ఉన్నది. ఇక్కడ కూడా బార్బిక్యూ ఉంది. 12 dirhams అంట. ఏమో ద బీట్ బసిల్ షర్పాట తయారు చేస్తున్నారు మొత్తం మక్కెన్లు. ఇదేమో ఫిలిపినో ఫుడ్. ఇది ఫోటో రెగ్యులర్ అట. తర్వాత పటానిక ఆ నేమ్స్ అనస్తలేవు నాకు. వాళ్ళ ఫుడ్ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ ఫుడ్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఫుడ్ డిఫరెంట్ టైప్ ఉన్నాయి ఫుడ్. ఫిలిపినో ఫుడ్ ఇదంతా చూడండి. అంతా ఫిలిపినో ఫుడ్. ఇది కూడా ఫిలిపినోదే. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉన్నది. జ్యూస్లు కూడా ఉన్నాయి దగ్గర. మిల్క్ టీ సిరీస్ అట, ఛాయలు అన్నీ ఉన్నాయి ఇంట్లో. ఏది ఐస్ క్రీమా? అచ్చా. ఇక్కడ చూడండి మొత్తం కోళ్ళని కాలుతున్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఫ్రై అవుతున్నాయి చూడండి. మొత్తం కాలుస్తున్నారు చికెన్, ఫ్రెష్ చికెన్. ఫిలిపినో ఫుడ్ ఇది. ఫ్రెష్ చికెన్ విత్ రైస్, చికెన్ రైస్ విత్ ఫ్రైడ్ చికెన్ విత్ రైస్. మొత్తం పొగలు వెళ్తున్నాయి. బార్బిక్యూ. ఇది కరెంట్ ఇదో మరి ఏందో. ఇది పోయి కరెంట్ ఇదే. ఇది
కొంచెం ఆయిల్ బాగా పెడుతున్నారు. అందులో రైస్ వేసి ఇస్తున్నారు చూడండి. మక్కెన్లో డెకరేషన్ చేసారు. ఇదైతే ఉన్నది, ఇదేంటి ఈజిప్ట్ ప్లాన్ అట. అంతా ఫిలిపినో ఫుడ్ ఇది. చాలా రకరకాలు ఉన్నాయి ఫుడ్. ఇది డిఫరెంట్ ఉన్నది. అలా ఫుల్ గిరాకులు ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం అన్ని ఫ్రైలు నడుస్తున్నాయి. ఇంత చికెన్ దో ఇదంతా చికెన్ది. అదేంది మన ఇంటెస్టైన్, మన చికెన్ పేగులు, చికెన్ కాళ్ళు కాలుస్తున్నారు వీళ్ళంతా. డిఫరెంట్ ఇది ఫిలిపినో ఫుడ్. ఇది ఇట్లా కాల్చి చికెన్ కాళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ చికెన్ కాళ్ళు, చికెన్ ఇదంతా. ఇవన్నీ చికెన్ పేగులు ఇట్లా స్టిక్లో పెట్టారు. ఇదంతా చికెన్. ఇదంతా ఈడేడు ఇదంతా చికెన్ది. డిఫరెంట్ ఉన్నాయి. ఇందులో రైస్ పెట్టిరు లోపల. రైస్ తోటి అంతా రైస్ లాగా ఉన్నది. అంత స్వీట్స్ టైప్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ ఫిలిపినో ఫుడ్ ఇదంతా. ఇది బనానా. ఇది బనానాని ఫ్రై చేసారు. ఇదేమో మామిడికాయలు పెట్టారు. ఇక్కడ అంత మామిడికాయలు ఉన్నాయి. మ్యాంగో షాప్. 15 dirhams, 20 dirhams. జ్యూసులు ఇవన్నీ ఉన్నాయి ఇలా. ఇక్కడ జ్యూసెస్ కూడా పెట్టారు. ఏంద్రా హాయ్ అంత జ్యూస్లో పెడుతుర్రు. నేనేమో ట్రై చేస్తున్నాడు. ఇదంతా ఏందేమో పెడుతున్నాడు. వాట్ ఇస్ దిస్ బ్రదర్? స్టిక్ రైస్. దీంతో రైస్ తయారవుతాయంట. సో ఇట్లా చేసి అలా ర్యాపింగ్ చేసి పెట్టేస్తారు. మొత్తం ఇదంతా ఫిలిపినో ఫుడ్. ఏడ చూసిన చూడండి. అది బజ్జీల లెక్కున్నాయి పకోడా. ఇక్కడ కూడా వెళ్ళి మొత్తం లైవ్గా పెట్టేసారు. అంత చికెన్. ఇదంతా చికెన్ పెట్టేసారు చూడండి. చికెన్ వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి ఇలా. ఇక్కడనే మన ఇది కూడా ఆడుతున్నారు గేమ్, ఎంటర్టైన్మెంట్ కోసం. ఇక్కడ పక్కకు షాపులు ఉన్నాయి, బట్టల షాపులు, అన్ని షాపులు ఉన్నాయి. ఇక్కడ బట్టల షాపులు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా ఉన్నాయి, ఐపాడ్స్ ఉన్నాయి, టీషర్ట్స్, ప్యాంట్స్, చెప్పులు, షూస్, మళ్ళా బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా చూడండి. ఇవన్నీ ఐపాడ్లు ప్లస్ బ్లూటూత్ స్పీకర్లు ఇవన్నీ ఇట్లా సేల్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూడండి మీరు. అంత వింటర్ మార్కెట్ ఇది. ఇక వింటర్ వచ్చింది కదా, సో దాని తగ్గట్లు క్లాత్స్ చాలా పెట్టేసారు వీళ్ళు. బ్యాగులు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ క్లాత్స్ ఎక్కడెక్కడ రెడీ చేస్తున్నారు మొత్తం. ఇవన్నీ టీషర్ట్స్ మగవాళ్ళవి, మెన్స్ టీషర్ట్స్. ఇవన్నీ ఏమో మన క్రాక్స్ ఉంటాయి కదా, క్రాక్స్ మీద పెట్టడానికి ఇవి. ఇవన్నీ అలా లోపల పెట్టుకోవచ్చు. ఇంకా అన్ని చాలా రకాలు ఉన్నాయి. ఇదేమో లేడీస్ ఉన్నాయి, లేడీస్ టీషర్ట్స్ ఇవన్నీ. ఇక్కడనే మళ్ళా ఇంకా మనకు ఏంది మన కళ్ళద్దాలు కూడా అమ్ముతున్నారు. మంచిగా రకరకాల కళ్ళద్దాలు ఉన్నాయి, డిజైన్ ఉన్నాయి. శ్వేతుడు ఉన్నది, ఆరా కూడా ఇక్కడనే ఉంది. అంత ఇట్లున్నది. ఐ విల్ ట్రై. స్మెల్ చాలా బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ 3 pieces 50 dirhams ఆఫర్ అంట. నో ఐఎమ్ ఫైన్. ఐ జస్ట్ వాంట్ టు ట్రై ఓన్లీ. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చేపలది అక్వేరియం కూడా పెట్టారు వీళ్ళు. ర్యాబిట్ కూడా ఉంది కింద. మన కుందేలు
కుందేలు ఉన్న లోపల. ఇంకా 2 ఉన్నాయి ఇటు సైడ్, 2 ఉన్నాయి ఇంట్లో కుందేలు. చూడండి 2 కుందేలు ఉన్నాయి ఇంట్లో. ఇవన్నీ ఫిష్కి సంబంధించిన అక్వేరియం టైప్ అన్నీ ఉన్నాయి. అవును ఇక సేల్ బాగుంటుంది. అది ఫిష్ నాని, ఇది చూడండి రెడ్ ఫిష్, ఇది ఎంత బాగుంది చూడండి. అంతా వీళ్ళకి సేల్ బాగున్నది, మంచి కాన్సెప్ట్. ఇట్లా ఫిష్లు చూడండి ఎంత బాగున్నాయి. అంత అక్వేరియం బిజినెస్ ఇది. వీళ్ళు మంచిగా సేల్ చేస్తారు చూడండి మొత్తం. ఇదేంటి నా తాబేలు ఉన్నాయి చూడండి, తాబేలు అమ్మ తాబేళ్ళు. చూస్తే మీరు రామచిలుకలు ఉన్నాయి. జాతకం ఏమున్నదమ్మా, జాతకం అంతా మంచిదే. ఇలా ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇలా ఎలుకలు కూడా అమ్ముతున్నారు. వీళ్ళు ఎలుకలమ్మ, ఎలుకలు ఎక్కడున్నారు? మీరు లోపల ఉన్నారా? బుజ్జి తల్లి బయటకు వెళ్ళమ్మా ఒకసారి చూడే అమ్మ. ఎలుకలు చూడ బొల్లు, ఎలుక పిల్లలు చిన్న ఏందో మరి ఎలుకలు ఎక్కడ ఉన్నాయి అవి. ఇవేమో తాబేళ్ళు చూడండి, తాబేలు ఎట్లున్నాయి. అంతా చిన్న చిన్న చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి ఇంట్లో, ఫిష్లు. రెడ్దిగా మేడం అర్హానేమో మొత్తం ఫిష్ని ఎంజాయ్ చేస్తున్నది, ఫిష్లను చూస్తుంది. అర్హా, వాట్ ఆర్ యూ వాచింగ్ బేబీ? కలర్ ఫిషెస్, వెరీ గుడ్. సో మీరు చూస్తే ఇక్కడంతా ఫిష్లు ఉన్నాయి. ఇదేమో 10 dirhams కోట్ అనుకుంటా నాకు తెలిసి. ఇది ఒక బాక్స్ 10 dirhams. అదే హౌ మచ్ దిస్ వన్? ఇది 25 dirhams అట. ఇది ఒక్కటి. దీంట్లో ఫిష్ ఉన్నది 25 dirhams. చూడు డిఫరెంట్ కలర్ ఫిష్, ఇది డిఫరెంట్ కలర్, యూనిక్ ఉన్నాయి ఇవి ఫిష్. 25 dirhams ఒకటట. మళ్ళీ దీంట్లో ఉన్న చెట్లన్నీ రియల్ చెట్లు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ కావు. అవన్నీ గడ్డి కూడా ఉంది, మీకు గడ్డి ఏర్పడుతుంది. పచ్చ గడ్డిది, ఇదంతా గడ్డి, నిజమైన గడ్డిది, డూప్లికేట్ది కాదు. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో చూడు బండలు పెట్టిరు, సేమ్ మన బండలు ఎట్లున్నాయి చూడు, మొత్తం రియల్. ఇది చేపలు చూసారు ఎట్లా ఉన్నాయి, ఎంత నాణ్యంగా ఉన్నాయి చూడండి. వాటరు, ఇటు సైడ్ కూడా బట్టల దుకాణాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ సాక్సులు, చెప్పులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. చెప్పులు, పర్ఫ్యూమ్లు వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. మేకప్ కిట్ సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇలా. ఎందుకు? వెరీ గుడ్ అంతా చూడండి అన్ని షాపులు అన్నిట్లో. హలో మేడం, అవర్ యూ? ఈడ మన ఇండియన్ ఫుడ్ ఉన్నది. పకోడీ, సమోసా, ఇంకో చిన్న సమోసా. ఏ క్యా హై? కోకోనట్. అందులో లోపల కోకోనట్ ఉంటాడట. జిలేబీ, డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ. అంతా మన ఇండియన్ ఫుడ్. ఇది బనానాలు అన్నీ పెట్టేసారు ఇంట్లో, ఫుడ్ ఉన్నది అంతా. ఏ క్యా హై భాయ్? షర్బత్. ఇక్కడనేమో సెల్ఫ్ ఉన్నది, డైరెక్ట్ ఇవి తీసుకొని ఫ్రై చేసుకున్నాను. రొయ్యలు ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. హాట్ డాగ్స్, పుట్టగొడుగులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఇవి తీసుకొని ఫ్రై చేసుకున్నా మనమే. సెల్ఫ్ కుకింగ్. లేచిరుడు మక్కేం లేచిరు ఇంట్లో అంత ఏది కావాలంటుంది. ఇవన్నీ పిలిపిన షాపులు ఇవన్నీ. ఇక్కడ స్టేజ్ కూడా ఉన్నది మీరు చూస్తే. కాకపోతే స్టేజ్లో ఈరోజు ఏం సాంగ్స్ నడుస్తలేవు. లైవ్ సాంగ్స్ వాళ్ళు వాడతారు స్టేజ్లో, అంత లైవ్ సాంగ్స్ వాడతారు. సో ఇక్కడ ఫుడ్ కొనుక్కొని మొత్తం అందరు తినుకుంటూ కూర్చున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు. అదే ఇదంతా చూడండి మీరు, ఫుడ్ అందరు తింటున్నారు మంచిగా. మనకేమో నచ్చదు ఇక్కడ ఫుడ్. పాప కూడా ఎగురుతున్నది. సో ఇదంతా నైట్ మార్కెట్ ఇప్పుడు అయిపోయింది. ఇక మేము ఇంటికి వెళ్తున్నాం.
మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సరేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.